బక్కచిక్కిన శరీరంతో కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఈ వృద్ధుడు సేవామూర్తుల సాయంతో సేవాభారతి అంబులెన్స్ ద్వారా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్నాడు. అంబులెన్స్ ఆగగానే ఆశ్రమ సిబ్బంది వెంటనే స్పందించి వీల్చైర్ను తీసుకువచ్చారు. వారి చేతులతో ఆ వృద్ధుడిని ఎంతో జాగ్రత్తగా కూర్చోబెట్టి రక్షణాలయంలోకి తీసుకువెళ్లారు. ఆశ్రమంలో అడుగుపెట్టిన క్షణం ఆ వృద్ధుని కళ్లల్లో ఒక ఆదరణ కనిపించింది. బహుశా తన కష్టాలకు తెరపడుతుందని ఆశతో ఉన్నాడనుకుంటా. అభము శుభముకు తేడా ఏమిటో తెలియని జీవులకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నల్గొండ జిల్లా కేంద్రంలో సమాజ సేవకు అంకితమైన వ్యక్తి వి శ్రీకాంత్ గారు సేవాభారతి కార్యకర్తగా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తుంటారు. లయన్స్ క్లబ్ సభ్యులైన చిలుకూరి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆ నిస్సహాయ వృద్ధుని గురించి తెలుసుకున్న వెంటనే ఆయనను ఆశ్రమానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పెద్దాయనకు ఎవరూ లేరని శాశ్వత ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని శ్రీకాంత్ గారు ఆశ్రమ సిబ్బందికి తెలియజేస్తుండగా ఆ అభాగ్యుని కళ్లల్లో కన్నీళ్లు ప్రవాహంలా కారాయి. బహుశా తనను ఆదరించే మంచి మనసులున్నాయని తెలుసుకున్న ఆనందం కావచ్చు, లేదా తన కష్టాలన్నీ ఇక తీరుతాయనే భావన కావచ్చు. ఆ కన్నీళ్లు మాత్రం అభాగ్యుని హృదయపు లోతుల నుండి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పెద్దాయన గత 6 నెలలుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు అలాగే ఎవరు లేకుండా నిస్సహాయ స్థితిలో అట్లనే ఉండి ఎవరైనా డోనర్స్ వస్తే వాళ్ళతో భోజనం తీసుకొని తర్వాత మిగతా టైంలో అలాగనే ఎండలో ఉండడం చూసినటువంటి అక్కడ స్థానికులు మరియు లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి చిలుకూరి రామకృష్ణ సారు ఇతన్ని చూసి వెంటనే స్పందించి ఇతని గురించి వివరాలు సేకరించి ఇతను నిరాదరణకు గురై నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి ఇక్కడ మనకి చౌటుప్పల్లోని అమ్మా నాన్న పుణ్యక్షేత్రం సంబంధించినటువంటి వారి వివరాలు తీసుకొని ఇక్కడ సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శంకర్ సార్ వెంటనే స్పందించి మేము తీసుకుంటామని తెలియజేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికి ఏంటంటే అక్కడ నిరాదరణకు గురై నిస్సహాయ స్థితిలో ఎండలో ఉండడం చూసి స్పందించినటువంటి అక్కడ పెద్దవాళ్ళు రామకృష్ణ సార్ కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే కొంతకాలం ఆయన హ్యాపీగా టైంకి భోజనం చేయడం కానీ అతని కేర్ టేకింగ్ కానీ హెల్త్ ఇష్యూస్ కండిషన్స్ కానీ పట్టించుకోవడం ఇక్కడ ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది దానికోసం. అనంతరం ఆ నిర్భాగ్యుడిని ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అతని బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ అభాగ్యుడిని ఒకచోట కూర్చోబెట్టి సిబ్బంది గ్లాసుతో నీళ్లు పోయగా మట్టి కొట్టుకుపోయిన తన చేతులను శుభ్రంగా కడుక్కున్నాడు. టవల్ ఇవ్వగా చేతులను తుడుచుకున్నాడు. అనంతరం సిబ్బంది ప్లేటు నిండా భోజనం పెట్టి అతని చేతికి ఇవ్వగా ఆత్రంగా అన్నాన్ని కలుపుకుని ఒక ముద్ద తిని ప్లేట్లో ఉన్న పుచ్చకాయ ముక్కను తిన్నాడు. నెమ్మదిగా ఆ ఆహారాన్ని మొత్తంగా తిని గ్లాసు నిండా నీళ్లు తాగి తృప్తి చెందాడు. శ్రీకాంత్ గారు, చిలుకూరి రామకృష్ణ గారు
ఓ దిక్కులేని అభాగ్యుని పట్ల చూపిన మానవత్వం నిజంగా అభినందనీయం. వారు చేసిన ఈ మంచి పని ద్వారా ఈ నిస్సహాయ వృద్ధుడు ఒక కొత్త జీవితాన్ని పొందాడు. ఇక నుండి అమ్మా నాన్న అనాథాశ్రమం ఈ అభాగ్యునికి శాశ్వతమైన ఆశ్రయాన్ని ఇచ్చి ఒక తల్లి తండ్రిలా ప్రేమను పంచుతూ నిత్యం అతని బాగోగులు చూసుకుంటుంది.